తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం 2.5 గంటలకు పైగా కొనసాగుతోంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కేసీఆర్ నీటి ఉద్యమానికి సంబంధించి ఈ భేటీలో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా? ఉద్యమానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఏదైతే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను ఎత్తగడతా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో 45 టీఎంసీలకి ఒప్పుకోవటం కావచ్చు, అంతేకాకుండా కొన్ని ప్రాజెక్టులను విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ అంశాలపైన ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఒక ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆయన మీడియా సమావేశంలో పాల్గొనడంతో ఇటు రాష్ట్ర ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సమావేశంలో తాను ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలపైన ప్రస్తావిస్తారు, ప్రధానంగా ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, అది ప్రాజెక్టులు కావచ్చు, ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాటిపైన అవగాహన లేకపోవడం, రాష్ట్ర ప్రజలకు సాగునీరు అందించేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులు కూడా పనిచేయనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టులకు ఎక్కడ కూడా కనీసం పూర్తి చేయనటువంటి పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి పథకం అనేది పూర్తిగా 90 టీఎంసీలు ఏదైతే 90% పనులు పూర్తయ్యాయి, కానీ ఆ ప్రాజెక్టును ఇప్పటి వరకు కూడా కనీసం పూర్తి చేయకపోవడం, పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు కనీసం నీరు అందించేటువంటి లక్ష్యం చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగానే తన కార్యాచరణ ఉండబోతోంది. ప్రధానంగా ఏపీ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఏదైతే ఉన్నటువంటి నీటి కేటాయింపుల విషయంలో జలదోపిడీకి సంబంధించినటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నటువంటి విధానాలను కూడా ఎండగట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ సమావేశాల వివరాలన్నీ కూడా వెల్లడించేటువంటి అవకాశాలు అయితే మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి. ఉద్యమ కార్యాచరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సినటువంటి పర్యటనలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యటనలు కూడా ఖరారు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నేతలతో పాటు పార్టీ కార్యవర్గం కూడా ఈ సమావేశంలో పాల్గొని అందులో భాగంగానే ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు సంబంధించి కావచ్చు, ఒక సాగునీటికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసే విధంగా ఒక కార్యాచరణ అయితే రూపొందించేటువంటి అవకాశాలతో మనకు కనిపిస్తోంది. అయితే కిరణ్, అంటే కేసీఆర్ మీడియా సమావేశం కోసం ప్రజలంతా వేచి చూస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో ఏపీ నీటి దోపిడీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఏదైతే ఏ జిల్లాలకు ఈ ఎడారిగా మారినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమున్నాయో వాటి సందర్శనకు వెళ్లి ఖచ్చితంగా బహిరంగ సభలు కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశాలను కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ సమావేశానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మరి కాసేపట్లో ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారని టీవీలకు హత్తుకొని ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మధ్యాహ్నం నుంచి కూడా సమావేశం దాదాపు 2.5 గంటలుగా కొనసాగుతూనే ఉంది. మరి కాసేపట్లోనే సమావేశం ముగిసిన అంటే దాదాపు 2.5 గంటలుగా బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఏపీ నీటి దోపిడీకి సంబంధించి, అలాగే ఇంకా ప్రధానంగా ఈ మీటింగ్ లో ఇంకా ఏది చర్చించే అవకాశం ఉంది, ఏం చర్చిస్తున్నారు? అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తుంది, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆ హామీల అమలు చేయడంలో కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం
వైఫల్యం చెందింది. అందుకే ఉన్నటువంటి రాష్ట్ర రైతాంగం కూడా తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళింది. పూర్తిగా ఆ రైతు భరోసాను కూడా కనీసం 2 సార్లు మాత్రమే ఇచ్చి మరో 2 సార్లు ఎక్కువచ్చినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో కంచెనగా పంటలకు ముందు పెట్టుబడి సహాయం కింద ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరోసారి వచ్చే ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ కే పట్టం కట్టేటువంటి అవకాశాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన చర్చించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.